శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యం. పరనారీ దూరగుడు దూరగుడై పరదనముల కాసపడక పరహితాచారై పరులలిగిన తానలుగక పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమా. వాచార్థం: పరనారీ దూరగుడై, పరుల నారీ స్త్రీలు పరశ్రీల గమనానికి దురుడై పరశ్రీలను కోరక కామమును అదుపులో పెట్టుకొని, తన కామము ఎప్పుడు కూడా తన స్వంత స్త్రీలు భార్య నిజపత్ని ఎందే ఉండాలి కానీ పరస్త్రీలకు ఆలోచన కూడా రాకుండా పరధనములకు ఆశపడక, తను సంపాదించింది కాకుండా ఇతరుల యొక్క ధనము ఆచితముగా కష్టపడకుండా వచ్చేటువంటి ధనమునకు గాని ఇతరుల సొమ్ముకు గాని ఏమాత్రము ఆశించక కోరక పరహితచారై ఇతరులకు హితము చేసేదే తన ప్రవర్తనగా, ఇతరులకు మేలు చేసేటువంటి వాడై ప్రవర్తిస్తూ అంటే నడుచుకుంటూ, ఏమి నడక అంటే పరులకు మేలు చేసేటువంటి నడకే గాని వీడు కలలో కూడా చేయనటువంటి వాడై పరులలిగిన తానలుగక, ఇతరులు కోపగించుకున్న కూడా తాను కోపమును తన స్వాధీనములో పెట్టుకొని కోపపడక పరులెన్నగా బ్రతుకువాడు, ఈ విధమైన పై నడక కలిగినటువంటి వాడు ఇతరులకు ఆదర్శప్రాయుడై ఇతరులు కొనియాడేటట్లు నడిచేవాడు ఎవడో వాడు ప్రాజ్ఞుడు, జ్ఞానము గొప్పగా సంపాదించుకున్నవాడు అని ఒక వాచార్థం అయితే, లక్ష్యార్థం తీసుకున్నప్పుడు పరనారీ దూరగుడై, పరనారీ అంటే శరీరమునకు దూరుడై, శరీరము వలన తన వలన వచ్చింది కాదు, ఇది తనకు తానే కల్లో వచ్చిన శరీరం ఎలాగో అలాగున వచ్చిందని దాని యందు భ్రాంతి పడక పరధనములకు ఆశపడక. పరధనము అంటే ఈ ప్రకృతి సంబంధించినటువంటి అష్టైశ్వర్యములకు కూడా వాటి మీద భ్రాంతి నందక పరహితచారై, పరులు అంటే ఇహపరములు కానటువంటి పరం, పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీననుడై అని భాగవతంలో చెప్పినట్లుగా ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీనుడై పరమేష్టి ప్రముఖారాధులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్. అట్లా పరులకు జ్ఞానులకు హితము చేసేటువంటి తత్వోపదేశము చేసి వారికి మేలు
చేకూర్చేటట్టు. అంటే వారికి ఏం మేలు అంటే భ్రాంతితో ఉన్నారు కాబట్టి వాళ్ళు భ్రాంతి రహితులు. చేసేటువంటి ఆచారం కలిగినటువంటి వాడై, సద్గురువై, పరిపూర్ణ గురువై, పరులలిగిన తానలుగక, జ్ఞానులు కోపగించుకున్నా కూడా తాను అలుగక, కోపగించుకోక, ఈ కోపము, సంతోషము ఇవన్నీ ద్వంద్వములని, ద్వంద్వాతీతుడై ఇవన్నీ భ్రాంతే గాని మాయే గాని సత్యము కాదని, ఈ రీతి స్థితి కలిగిన నేర్పుజారితర జనముల నిందాస్తుతులం తారేగి చేయడెన్నడు మరి వారలు చేసనేని వలదాని అన్నాడు. బోధ పురుష స్థితి, ఆ స్థితి పొందినటువంటి వాడు ఇతరులు కోపగించి తాను కోపగించుకోకుండా, పరులెన్నగ బ్రతుకువాడు, జ్ఞానులంతా పొగిడేటట్టుగా బ్రతుకులేక బ్రతికేవాడు, జీవనము వట్టిదని జీవన భ్రాంతిలో లేక మళ్ళా జీవించేవాడు, శరీరము వట్టిదని, శరీరం అనేది భ్రాంతే గాని నిజము గాని మళ్ళీ శరీరముతో జీవనం చేయగలిగినటువంటి వాడు, అటువంటి వాడు జ్ఞానులు కూడా వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి వాడు ప్రాజ్ఞుడు, అచలుడు అని వేమన ఈ పద్యం యొక్క భావం.